హైదరాబాద్ నుండి శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ ని ఎలా విజిట్ చేసుకోవాలో చెప్తాను. రీల్ అయితే సేవ్ చేసుకోండి. హైదరాబాద్ నుండి తిరుచూరుపల్లికి వీక్లీ ట్రైన్స్ అవైలబుల్ గా ఉంటాయి. స్లీపర్ కాస్ట్ వచ్చేసి 530 రూపీస్. మేమైతే తిరుచిలోనే స్టే తీసుకొని ఫ్రెష్ అయ్యి శ్రీరంగం టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. తిరుచి సెంట్రల్ బస్ స్టాండ్ నుంచి శ్రీరంగం బస్ స్టాండ్ వరకు మనకి 11 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. శ్రీరంగం బస్ స్టాండ్ నుంచి మనం 3 గోపురాలు దాటుకుంటూ మెయిన్ గోపురం ఎంట్రన్స్ వరకు నడుచుకుంటూ అయితే వెళ్లాల్సి వస్తుంది. ఈ టెంపుల్ టైమింగ్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. వన్స్ టెంపుల్ లోకి ఎంటర్ అయిన తర్వాత నేరుగా దర్శనానికి అయితే వెళ్ళిపోండి. స్పెషల్ దర్శనం టికెట్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. వన్స్ దర్శనం ఫినిష్ చేసుకున్న తర్వాత అక్కడ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి. అవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి మొత్తానికి 1 అవర్ అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడ ఉన్న 21 గోపురాలని చూడడానికి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడికి మనం వెళ్ళాలంటే 50 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. 4 దిక్కుల్లో ఉన్న 21 గోపురాలని మనం ఒకే ప్లేస్ లో ఉండి చూడొచ్చు. ఇక్కడికి మనం సన్సెట్ టైం కి వెళ్తే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ అన్నదానం మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు కంటిన్యూస్ గా ఉంటుంది. అసలు మిస్ అవ్వకండి. నేను ఈ కంప్లీట్ జర్నీని నా యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి.